వెల్కమ్ టు ఊటీ సిరీస్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లోరింగ్ ఊటీ స్ట్రీట్స్. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా నేను కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్ కి వెళ్ళాను అని. సో అక్కడ నుంచి అయితే మేము ఊటీ వచ్చాము. యాక్చువల్ గా మా ట్రిప్ ప్లానింగ్ అయితే ఊటీనే, బట్ కొంచెం టైం ఉందని ఈషా కూడా చూసుకొని వద్దామని చెప్పి వెళ్ళాము. బట్ దాని వల్ల అండ్ మేము ప్రాపర్ గా ట్రావెల్ ప్లాన్ చేసుకోకపోవడం వల్ల 1 డే అంతా ట్రావెలింగ్ లోనే ఉండిపోయి టైం వేస్ట్ అయింది. బట్ ఏం చేయలేము, ఇంకా మేము ఈషా నుంచి అయితే ఊటీ వచ్చేసాము. కోయంబత్తూర్ నుంచి బస్ లో వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా టైం పడుతుంది అని చెప్తే ఇంకా అప్పటికప్పుడు మాకు ఒక కార్ సెట్ అయితే ఆఫ్టర్నూన్ 1 కి స్టార్ట్ అయితే మేము ఈవినింగ్ 5:30 అయింది మేము ఊటీ రీచ్ అయ్యేసరికి. యాక్చువల్ గా అయితే టాయ్ ట్రైన్ కి టికెట్స్ తీసుకున్నాము, బట్ అది వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోయింది. దానివల్ల ట్రావెలింగ్ లో చాలా చేంజెస్ చేసేసుకున్నాము. మేము ముందుగానే రూమ్స్ అవి ప్రీ బుకింగ్ చేసుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళి చూసాక అక్కడ రూమ్ ఎన్వైరన్మెంట్ అంతా మాకు అంత నచ్చలేదు, అంత సేఫ్టీగా అనిపించలేదు. అందుకే ఇంకా వద్దనుకొని వేరే హోటల్ కి వెళ్ళాము. సో అక్కడ మాకు బాగానే అనిపించి ఇంకా వెంటనే చెక్ ఇన్ చేసాము. దీనికన్నా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది, బట్ ఇంకా సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా అదే తీసేసుకున్నాము. రూమ్ చెక్ ఇన్ చేసేసాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వచ్చాము. సో కొంచెం అలా ఊటీ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని. ఎనీహౌ ఆ రోజు ఇంకా వేరే ప్లేసెస్ చూడడం అవ్వదు కాబట్టి చాలా దూరమే నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏం అనిపించలేదు, బట్ రిటర్న్ వస్తున్నప్పుడు అయితే అస్సలు నడవలేకపోయాము. చలికి ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే మొత్తం స్ట్రీట్స్ ఫుల్ స్వెటర్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ, అండ్ ఎక్కువ చాక్లెట్స్, టీ పౌడర్స్, స్వెటర్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్, అంటే లైక్ మైగ్రేన్ రిలేటెడ్ కాళ్ళ నొప్పులకి అలా యూకలిప్టస్ ఆయిల్స్ అలా ఉన్నాయన్నమాట. మేమైతే ఇంకా 2 days ఫుల్ గా అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ తీసుకోవాలంటే ఈ రోజే తీసేసుకుందామని ఇంకా మొత్తం చూస్తూ ఉన్నాము ఏం తీసుకోవాలా ఏంటి అని. లాస్ట్ కి ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ తీసేసుకున్నాము. ఇంకా రూమ్ కి రిటర్న్ అయిపోయాము తీసేసుకుని. మేముండే హోటల్ దగ్గరలో తెలుగు రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి. సో ఫుడ్ కి అయితే మాకు ప్రాబ్లం ఏం అవ్వలేదు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళి ఫుడ్ కూడా తినేసి ఇంకా రూమ్ కి వెళ్ళిపోయాము. 2 days అయితే మేము ఇన్ అండ్ అరౌండ్ ఊటీలో ఉన్న చాలా ప్లేసెస్ నే విజిట్ చేసాము. మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కూడా వెళ్ళాము. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. అంతవరకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.